నేను జిఆర్ మహర్షి. రాయలసీమలో పొత్తులో భాగంగా జనసేన కానీ బీజేపీ కానీ తీసుకున్న టికెట్ల విషయం అంటే అభ్యర్థుల విషయంలో ఇంకా ఇప్పటికీ కూడా గొడవలు సద్దుమణకుండా చాలా కన్ఫ్యూజన్గా చాలా గందరగోళంగానే ఉన్నాయి. ఉదాహరణకు తిరుపతి నియోజకవర్గం తీసుకుంటే అక్కడ మొన్నటి వరకు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు గారికి జనసేన వాళ్ళు టికెట్ ఇచ్చారు. అక్కడేమో జనసేన వాళ్ళు ఆయన పెద్ద ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఆయన ఏదో వైసీపీ నుంచి వచ్చాడు, ఆయనకి ఎందుకు ఇచ్చారని. అక్కడ సుగుణమ్మ గారు అంటే మాజీ టీడీపీ ఎమ్మెల్యే, ఆమె వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో సుగుణమ్మ గారికి చెప్పాడు కాళహస్తి నియోజకవర్గ పర్యటనలో, అమ్మ మీరు పనిచేయాలి, కలిసి పనిచేయాలి, ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలి అన్నారు. ఆమె ఏదో ఓకే అన్నట్టుగా మాట్లాడారు. జనసేన వాళ్ళు కూడా అంతే ముభావంగా కాస్త అటు ఇటుగా ఉంటే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే అంటే జనసేన పార్టీ అధ్యక్షులే తిరుపతి వరకు వెళ్ళి తిరుపతిలో అందరినీ పిలిపించి బుజ్జగించి ఎలాగైనా మనం ఇది గెలవాలి, ఇది గెలవకపోతే మనకు చాలా ప్రెస్టీజియస్ అన్నట్టుగా మాట్లాడారు. మరి వాళ్ళందరూ ఎంత మేరకు సహకరిస్తారు, ఏమి చేస్తారు అనేది అంటే నిజానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోయి తిరుపతిలో చర్చించి బుజ్జగింపులు చేయాల్సినంత సిచ్యువేషన్ ఆడ ఎందుకుందనేది అర్థం కావడం లేదు. వీళ్ళు చెప్తున్నట్టుగా వైసీపీ వ్యతిరేకత అంటున్నారు కదా, మరి ఎవరో ఒకరిద్దరు నాయకులు మూతులు ముడుచుకున్నంత మాత్రాన మీరు గల్లంతైపోయే పరిస్థితి ఉందా అనేది ఆశ్చర్యకరమైన విషయము. ఆయన వెళ్ళారు, ఆయన వెళ్ళి ఏదో సమన్వయం చేశారు, అది చేశారు. మీకు సుగుణమ్మ గారు ఊరికే ముభావంగా పనిచేస్తామంటున్నారు కానీ ఆమెకి ఆరణి శ్రీనివాసులు గారికి ఎక్కడో వాళ్ళిద్దరికీ ఒక వ్యాపార తగాదాలు ఏవో ఉన్నాయనేది ఒక టాకు. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే అయితే ఇక మళ్ళీ ఆమెకి ఇక ఛాన్స్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికి అందరినీ బుజ్జగించి మీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా, మీకు అది ఇస్తా ఇది ఇస్తా అంటారు కానీ తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా తిష్ట వేసిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడి నుంచి కదపడం అనేది అంత ఈజీ కాదు. ఈ ఎమ్మెల్సీ ఇవన్నీ వేస్ట్, వీటిని తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎమ్మెల్యే కంటే అవన్నీ కూడా తక్కువ పదవులే అనేది చాలామంది ఉద్దేశం కూడా. అదేవిధంగా జనసేనలో కూడా వాళ్ళకి ఎవరికి ఈయన స్థానికుడు కాదు అనేది ఒక ఇది అంటే వాళ్ళకి అయిష్టం ఉంది. కానీ స్థానికుడో కాదో మొత్తం మీద ఆయన ఆరణి శ్రీనివాసులు గారు వచ్చారు, పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇటువైపు ఏమో భూమన అభినయ్ రెడ్డి గారేమో దూసుకొని పోతున్నారు. అంటే కరుణాకర్ రెడ్డి కుమారుడు కావచ్చు, అదే పక్కన పెడితే ఆయన డిప్యూటీ మేయర్గా తిరుపతి నగరంలో చేసిన అభివృద్ధి ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉండడము, ఆయన యువ నాయకుడుగా ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్ వైబ్స్ ఆయన వైపు ఉండడము ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే, ఇటువైపు వీళ్లలో ఉన్నటువంటి విపరీతమైన గొడవలు, అలకలు, లుకలుకలు. ఎందుకంటే ఆరణి శ్రీనివాసులు గారికి ఇంకా తిరుపతి నియోజకవర్గంలో మొత్తం ఆయన ఎక్కడి నుంచో వచ్చారు కదా, ఆయన ఇంకా తిరుపతిలో పరిచయమే లేదు. ఈయనైతే అభినయ్ రెడ్డి అయితే చాలా కాలంగా తిరుపతిలో వీధి తిరుగుతూ అందరికీ పరిచయస్తుడు కాబట్టి ఈయనకి ఇది ప్లస్ పాయింట్గా ఉంది. ఆ లుకలుకలన్నీ మైనస్ పాయింట్గా నడుస్తున్నాయి. ఇంకా రాజంపేట టికెట్ విషయానికి వస్తే అక్కడ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాయచోటు నుంచి ఎందుకు తెచ్చారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. నిజానికి ఆయన రాయచోటు పాలకొండరాయుడు గారి అబ్బాయిగా రాయచోట్లో సుపరిచితమైన ఆయన్ని తీసుకొచ్చి ఇంతకుముందు జడ్పీ వైస్ చైర్మన్గా కూడా చేశారు తెలుగుదేశం తరఫున. ఆయన తీసుకొచ్చి రాజంపేటలో వేశారు. రాజంపేటకి జిల్లా ఇవ్వలేదు అనేది ఒక కోపం ఉంది. కానీ రాయచోటి జిల్లా కేంద్రంగా చేయడాన్ని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అప్పుడు సపోర్ట్ చేశారు కాబట్టి ఇతనిపైన రాజంపేటలో కొంత కోపం ఉంది. అదేవిధంగా రాజంపేటలో ఇంతకాలంగా తెలుగుదేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిన బత్యాల చెంగల్రాయ్ గారికి ఆయనకి టికెట్ నిరాకరించడం వల్ల ఆయన కోపంగా ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్గా వెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన ఎంతో కొంత స్థానికుడు, ఆయనకు బలం ఉంది. ఇండిపెండెంట్గా వేస్తే గెలుపు సంగతి పక్కన పెడితే ఆయన ఏదో ఓట్లు చీల్చడం వల్ల తెలుగుదేశం పార్టీకి హాని చేకూర్చగలిగే ప్రమాదం ఉంది. ఇక అనంతపురం టికెట్ విషయానికి వస్తే అక్కడ దగ్గుపాటి ప్రసాద్ గారికి ఇచ్చారు. ఆయన కొత్త అభ్యర్థి, సరే ఆయన ఏదో డబ్బులు ఉన్నాయని ఇచ్చారు అనేది ఒక విమర్శ. ప్రభాకర్ చౌదరి గారు ఇంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఆయన పూర్తిగా పక్కన పెట్టి హఠాత్తుగా అంటే నిన్న మొన్నటి వరకు ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తామని చెప్తూ వచ్చిన వాళ్ళు హఠాత్తుగా ఆయన పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రసాద్ గారిని తీసుకొచ్చారు. ప్రసాద్ గారు ఇప్పుడు ఆయన కొత్త వ్యక్తి, ఆయనకి ఇంకా అనంతపురం నియోజకవర్గంలో ఇంకా బాగా గట్టిగా అంటే బంధుత్వాలు అవన్నీ ఉన్నప్పటికీ ఆయనకి ఇంకా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ అభ్యర్థిగా ఆయన ప్రచారం చేసుకోవాలంటే అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులన్నీ కూడా సహకరించాలి. ప్రభాకర్ చౌదరి గారిని కూడా ఏదో రాజీ చేశారు, ఆయన కూడా కలిసి ప్రసాద్ విజయానికి పనిచేస్తారు అనేది ఒక టాకు. కానీ ఎంత మేరకు పనిచేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. కళ్యాణదుర్గం విషయానికి వచ్చేస్తే అక్కడ సురేంద్ర గారికి ఇచ్చారు. ఆయన కూడా కొత్త అభ్యర్థి. అంత మునుపు ఉన్నటువంటి హనుమంతరాయ చౌదరి కానీ లేదా ఉమామహేశ్వర నాయుడు కానీ వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం వల్ల ఉమామహేశ్వర నాయుడు గారు వైసీపీలో చేరారు. అదొక మైనస్, తెలుగుదేశంకి అదొక మైనస్ కింద లెక్కేయాలి.
కాబట్టి అక్కడ కూడా ఈ టికెట్ కొత్త అభ్యర్థుల్ని పాత వాళ్ళని అంటే ఇన్నాళ్లుగా పని చేయించుకొని పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ పార్టీని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళని హఠాత్తుగా పక్కన పెట్టి కొత్త అభ్యర్థుల్ని కేవలం డబ్బులు బాగా ఉన్నవాళ్ళనే చంద్రబాబు నాయుడు టికెట్లు ఇస్తున్నాడు అనే విమర్శ అయితే బలంగా ఉంది. అదేవిధంగా ధర్మవరం దగ్గర తీసుకుంటే ఏమైందంటే అక్కడ 2 వర్గాలు బీజేపీ తరఫున వరదాపురం సూరి గారు టికెట్ ఆశించడము, పరిటాల శ్రీరామ్ గారు టీడీపీ తరఫున ఆశించడం, ఈ 2 జరగడం వల్ల ఈ ఇద్దరిలో ఎవరికిచ్చినా సమస్య అనే ఉద్దేశంతో బీజేపీ తరఫున కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు. సత్యకుమార్ గారిని తీసుకొచ్చారు. సత్యకుమార్ గారేమో పూర్తిగా అక్కడ ధర్మవరం నియోజకవర్గంతో ఏమీ పరిచయాలు లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనకి ఇటువైపు శ్రీరాము, ఇటువైపు సూరి వీరిద్దరూ కూడా సపోర్టు చేస్తే తప్ప కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఎదుర్కొని, అంటే ఆయన గట్టి అభ్యర్థి కాబట్టి ధర్మవరంలో ఆయన్ని తట్టుకొని నిలబడాలంటే వీళ్ళ అన్ని వర్గాలు తమలో ఉన్న విభేదాలు మరిచి కృషి చేయాలి. మరి పరిటాల శ్రీరామ్ గారు ఇంతకాలం నేను ఇక్కడ ధర్మవరంలో పార్టీకి పనిచేశాను, నన్ను పక్కన తప్పించడం ఏ రకంగా న్యాయమని బాధ ఆయనలో ఉన్నప్పటికీ ఆయనకు తప్పదు కాబట్టి ఇంక వైసీపీకి అనుకూలంగా పనిచేయలేనటువంటి ఒక స్థితి కాబట్టి ఆయనది అనివార్యంగా ఆయన టీడీపీ అభ్యర్థికి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ విజయాని కోసం కృషి చేయాలి. కానీ అక్కడ బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఎంత, తెలుగుదేశం ఓటు 100% ట్రాన్స్ఫర్ అవుతుందా, జనసేన ఉన్న బలం ఎంత, ఇదంతా కూడా ఆయన్ని సత్యకుమారుడు గెలిపించే దిశగా తీసుకెళ్తారా వీళ్ళనేది ఒక సందేహమైన విషయమే. ఇక ఆదోన్లో కూడా ఇదే సమస్య ఉంది. అక్కడేమో బీజేపీ అభ్యర్థి పార్థసారథి గారు నిలబడ్డారు. ఆయనకు మీనాక్షి నాయుడు గారు అక్కడున్న ఇంత మునుపు మాజీ ఎమ్మెల్యే, ఆయన జనసేనకు సంబంధించిన ఒక ఆయన మల్లప్ప అనే ఆయన, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే పార్థసారథి గారికి టికెట్ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళు కొంత పెడమొహంగా ఉన్నారు. ఈ మధ్య ఏదో రాజీ కుదిరి మీనాక్షి నాయుడు గారు పార్థసారథి గారు పక్కన నిలబడి ఆయన విజయానికి కృషి చేస్తాను అంటున్నట్టుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే తాము ఇంతకాలంగా సర్వీస్ చేసి తాము ఇంతకాలంగా పార్టీ కోసం పనిచేసినప్పటికీ తమను పూర్తిగా పక్కకు తప్పించి ఎవరికో అంటే ఆదోనితో ఏమీ సంబంధం లేని డాక్టర్ పార్థసారథి గారికి టికెట్ ఇవ్వడం అనేది వీళ్ళిద్దరికీ కూడా మనస్తాపంగానే ఉంది. కానీ ఇంక దాన్ని బయట పెట్టుకోలేదు. ఎందుకంటే పార్టీని వదిలేయాలి లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. మీనాక్షి నాయుడు గారు ముందున్న 2 ఆప్షన్స్ కాబట్టి ఆ ఆప్షన్స్ ఆయన తీసుకోలేదు. కాబట్టి పార్థసారథి గారి విజయం కోసం పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ ఆదోనిలో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ కాబట్టి బీజేపీ అభ్యర్థికి ఏ రకంగా లాభిస్తుంది, ఏ రకంగా లేదు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇట్లా చాలా నియోజకవర్గాలు, గుంతకల్లో కూడా అదే సమస్య ఉంది. గుమ్మనూరు జయరాంని ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. గుమ్మనూరు జయరాం పక్క ఆయన ఈ గుంతకల్లకు సంబంధించిన మనిషి కాదు, ఆయన వేరే, కాబట్టి మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలా అనేది ఒకటి నడుస్తూ ఉంది. తంబళ్ళపల్లిలో అయితే ఇప్పటివరకు ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అక్కడ ఏదో మార్పులు చేర్పులు జరుగుతాయి, బీజేపీకి ఇస్తారు అని అంటున్నారు. నిజానికి తమ్మల్లపల్లిలో బీజేపీకి ఏం బలం లేదు. అక్కడ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సోదరుడైన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన్ని తట్టుకొని బీజేపీ ఎవరో అభ్యర్థిని నిలబెడితే అక్కడ బీజేపీ తట్టుకొని పోరాడుతుంది అనే నమ్మకం ఎవరికీ లేదు. కానీ అక్కడ ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఇంకొక సీటు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసేదానికోసం తంబళ్ళపల్లిని బీజేపీకి ఎలాగో ఓడిపోతామనేమో తంబళ్ళపల్లిని బీజేపీకి ఇచ్చే ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఇక రాజంపేట కూడా వైసీపీ క్యాండిడేట్, లోక్సభకు సంబంధించి వైసీపీ క్యాండిడేట్ మిథున్ రెడ్డి చాలా స్ట్రాంగ్. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన బీజేపీ తరఫున పోటీ చేయడం అనేది ఒక మైనస్. ఎందుకంటే అఫ్కోర్స్ టీడీపీ, జనసేన వీళ్ళంతా కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీకి ఎంత మేరకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఓటు, అక్కడ ఏమీ రాజంపేట పరిధిలోని ఏ నియోజకవర్గాల్లోనూ పెద్ద బీజేపీకి బలం లేదు. కేవలం తెలుగుదేశము, జనసేన హోల్హార్టెడ్గా కిరణ్ కుమార్ రెడ్డి గారికి పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. అయితే ఆయన చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం ఓటు చూసి ఆయనకి ఎలా వేస్తారు, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉందంటే లోక్సభకు సంబంధించిన వరకు. సరే, ఆయన తమ్ముడు చాలా కాలంగా తెలుగుదేశంలోనే ఉన్నారు కాబట్టి నల్లారి కిషోర్ రెడ్డి గారు అక్కడ ఓకే గట్టిగానే ఫైట్ ఉంటుంది. కానీ మిథున్ రెడ్డి వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రము అది కొంచెం బీజేపీకి అంతేం అనుకూలమైన సీట్ అయితే కాదు. కాబట్టి మొత్తంగా రాయలసీమను మనం మొత్తంగా పరిశీలిస్తే రాయలసీమలో చాలా చోట్ల ఇలా గడబిడ, గందరగోళము ఇవన్నీ కూడా ఇంకా సద్దు మణగలేదు. అంటే నామినేషన్లు వేసిన తర్వాత ఏవైనా ఒక కొలిక్కొచ్చి అంటే ఎవరికి వారు అప్పుడు సెటిల్ అయిపోయి ఇంకా మనది కాదు ఈ టికెట్టు, మనకు రాదు, మనం లేము రేసులో అని క్లారిటీ వచ్చేయడం వల్ల ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
ఇంకా ఏవో దింపుడు కల్లేం ఆశలు ఉన్నవాళ్ళు ఎవరైనా అభ్యర్థులను మారుస్తారనో లాస్ట్ మినిట్లో టికెట్ ఇస్తారనో ఇవేమన్నా ఆశలు ఏమైనా ఉన్నవాళ్ళు ఒకసారి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏమి ఉండదు. ఒకటి సపోర్ట్ చేయడము, లేదా ఇండిపెండెంట్గా వేయడము, లేదా సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తూ పెద్దగా ఊరికెట్లా ముభావంగా ఉంటూ పనిచేయడము, ఇలాంటివేమో అన్ని చిత్ర విచిత్రాలన్నీ ఈ కూటమిలో జరగబోతాయి. ఎందుకంటే నాయకులకి అంత ఓట్ బ్యాంక్ ఉంటుందా అంటే నిజానికి ఇప్పుడు నాయకులకి అంత ఓట్ బ్యాంక్ ఏమీ లేదు. ఎంత గొప్ప నాయకుడు, అద్భుతమైన నాయకుడైనా సరే గట్టిగా 1000-2000 ఓట్లకు మించి ఆయన ఏమి పూల్ చేయలేడు. అయితే నాయకులకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే వాళ్ళు పనిచేయడం వల్ల వాళ్ళకి పోల్ మేనేజ్మెంట్ అంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలతో ఎంతో కొంత పరిచయం ఉంటుంది కాబట్టి అక్కడ స్థానిక నాయకులు ఎవరు, స్థానికంగా ఎవరికి బలం ఉంది, ఎవరికి బలం లేదు, అవన్నీ కూడా ఈ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది అక్కడ నిలబడిన అభ్యర్థి కొత్తవాడైనప్పటికీ వాళ్ళందరూ కలిసి వస్తే వాళ్ళకి అదంతా ఉపయోగపడుతుంది. తెలుగుదేశం ఈ కూటమిలో భాగంగా ఇచ్చిన సీట్లలో చాలా సీట్లలో ఈ గడబిడ గందరగోళం ఉంది కాబట్టి ఇదంతా సర్దుకుంటుందా లేదా నామినేషన్ ఉపసంహరణ డేట్ వరకు చూడాలి, మరి వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ.